రొయ్యరాజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆక్వాసితులకు నమస్కారం. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్తతో కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, రొయ్యల షెల్ పైన నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి ఎందుకు? రొయ్యల శరీరం పైన నల్లటి మచ్చలు లేదా గిల్ భాగం పైన నల్లటి మచ్చలు కనిపించడానికి కారణం నీటి నాణ్యత ప్రమాణాలు సరిగా లేకపోవడం అండి. వీటితో పాటుగా మీరు ఇస్తున్నటువంటి మేత సరైనటువంటి పోషక పదార్థాలతో కూడి లేకపోవడం అండ్ సి విటమిన్ యొక్క లోపం వల్ల కూడా రొయ్యల శరీరం పైన ఇటువంటి నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. మీరు బాటంలో స్లడ్జ్ అండ్ వాటర్కి ఎప్పటికప్పుడు ప్రోబయోటిక్స్ అది అప్లై చేసుకోవాలి. స్లడ్జ్ని కరిగించే విధంగా సాయిల్ ప్రోబయోటిక్స్ అప్లై చేయాలి. మీరు ఇచ్చేటటువంటి మేతలో డైజెస్టబిలిటీ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. అందులో ఉన్నటువంటి ఇమ్యూన్ బూస్టర్స్ని కలిపి వాడుకుంటూ ఉండండి. ఎక్కువగా ఈ సమస్య 45 రోజుల నుంచి కనిపిస్తూ ఉంటుంది. సో మీరు వారానికి ఒకసారి మేతలో 5 నుంచి 10 గ్రాములు వైటమిన్ సి కాంబినేషన్స్తో ఉన్నటువంటి గట్ ప్రోబయోటిక్స్ వాడుకుంటే ఇటువంటి సమస్యలు తలెత్తవు. రెండవ ప్రశ్న, వర్షాకాలంలో pH తగ్గినప్పుడు ఏం చేయాలి? సాధారణంగా వర్షాకాలంలో pH తగ్గిపోవడానికి కారణం చెరువులో ఇతర నీరు ఏదైతే బయట నుంచి వచ్చేటటువంటి నీరు కూడా కలిసిపోతూ ఉంటుంది. దీనివల్ల నీటిలో ఉన్నటువంటి కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ యొక్క డైల్యూషన్ అనేది జరుగుతుంది ఎక్కువ నీటి మొత్తంలో. దానితో పాటు ఈ ఏరేషన్ సమస్యలు తలెత్తడం, ఇటువంటి కారణాల దృష్ట్యా H2S లాంటివి ఏవైనా ఫామ్ అయినప్పుడు కూడా మనకి pH లో వ్యత్యాసాలు తగ్గటం అనేది జరుగుతుంది. మీరు లైమ్ అప్లికేషన్స్ వాడుకోవచ్చండి. వాడేటప్పుడు లైమ్ అప్లికేషన్ కూడా మీరు డైరెక్ట్గా చెరువులో వేసేయకుండా గట్ల వెంబడిగా చల్లుకోవడం ఉత్తమమైనటువంటి పద్ధతి. ఎందుకంటే ఆల్రెడీ pH తగ్గి రొయ్యలు అందులో ఉన్నటువంటి జీవులు స్ట్రెస్లో ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్ లైమ్ అప్లికేషన్ పాండ్లో వేస్తే అవి మరింత ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు గట్ల వెంబడిగా వేయండి, మంచి ఏరేషన్ మెయింటైన్ చేయండి, స్లడ్జ్కి బాటమ్ ట్రీట్మెంట్ వాడుకోండి. ఇట్లాంటివి పాటించడం వల్ల వర్షాకాలంలో pH తగ్గినప్పుడు ఎక్కువ ప్రమాద స్థాయి నుండి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. మూడవ ప్రశ్న, వర్షాకాలంలో గ్రోత్లు మంచిగా రావాలి అంటే ఏం చేయాలి అని అడగడం జరిగిందండి. వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ కాస్త బలహీనంగా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి మంచి ప్రోటీనిషియస్ డైట్ని మీరు రొయ్యలకు అందించాల్సి ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు నీటి నాణ్యత ప్రమాణాలు పాటించుకోండి. వర్షాకాలంలో అనవసరమైనటువంటి వ్యర్థపు నీరు చెరువులో కలుస్తూ ఉండే ప్రమాదాల్లో ఈ సూక్ష్మజీవుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తొలగించుకోవడానికి నీటి ప్రోబయోటిక్స్, బాటమ్ ప్రోబయోటిక్స్, ఇమ్యూనిటీకి సి విటమిన్స్ అండ్ ఈజీ డైజెస్టబిలిటీ కోసం ఫీడ్ ఎడిటివ్స్, ఇమ్యూన్ బూస్టర్స్ ని కలిపినటువంటి గట్ ప్రోబయోటిక్స్ వాడుకోవటం ఉత్తమం. వీటి వల్ల మీకు మంచి పెరుగుదల లభిస్తుంది. నాలుగవ ప్రశ్న, సీడ్ వదిలిన 10 రోజులకే లూజ్ షెల్ ప్రాబ్లం వచ్చింది. దీనికి గల కారణాలు ఏమిటని అడగడం జరిగిందండి. ఒకటి, మారిన నీటి స్థితి. అంటే మీరు హ్యాచరీలో పెంచుతున్నటువంటి నీటికి మన చెరువులో ఉన్నటువంటి నీటికి pH, DO, టెంపరేచర్స్ మధ్య వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఇటువంటి మార్పుల రీత్యా వచ్చి ఉండొచ్చు. అండ్ రెండవది ఇనీషియల్ మోల్టింగ్ ఫేజ్ అండి. ప్రథమ మోల్టింగ్ దశ 10 రోజులకే చిన్న రొయ్యలు ఫస్ట్ మోల్టింగ్ ఫేజ్ కి వచ్చి పెంకు విదిలించుకునే ప్రయత్నం చేస్తాయి. ఈ సందర్భాల్లో కొత్తగా మార్చినటువంటి నీటిలో ఖనిజ లవణాల యొక్క స్థాయి సరిపడినంత స్థాయిలో లేనప్పుడు ఇటువంటి సమస్యలు చూస్తూ ఉంటాము. ఎప్పుడైనా సీడ్ స్టాకింగ్ చేసుకునే ముందు వారంలో మనం నీటి నాణ్యత ప్రమాణాలు పరీక్షించుకొని కావాల్సినటువంటి మినరల్స్ యొక్క అప్లికేషన్, బాటమ్ ట్రీట్మెంట్స్, ఇట్లాంటి వాటర్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్స్ అన్ని సిద్ధం చేసుకొని తర్వాత సీడ్ వదలబోయే ముందు నీటి నాణ్యత ప్రమాణాలు పరీక్షించుకొని సూటబుల్ గా ఉన్నటువంటి టైంలోనే మనం సీడ్ స్టాకింగ్ చేసుకుంటే ఇట్లాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. ఐదవ ప్రశ్న, ఆల్కలినిటీని ఏ విధంగా తగ్గించుకోవాలి అని అడగడం జరిగిందండి. ఆల్కలినిటీ పెరిగిపోవటానికి కారణం అందులో కార్బోనేట్స్ యొక్క స్థాయి తగ్గిపోవటం అండి. అండ్ pH రైజ్ అవుతూ ఉంటుంది. ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ కారణం నీటిలో అమోనియా యొక్క లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయేమో చెక్ చేసుకోండి. ఎక్కువ మొత్తంలో స్టాగ్నెంట్ గా కదలకుండా ఉన్నటువంటి నీటిలో కూడా ఇట్లాంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. తరచుగా వాడిన నీటిలోనే మళ్ళీ స్టాకింగ్ చేయటం, ఇట్లాంటి నీటిలో కూడా ఇటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. మీరు ప్రాపర్ ఏరేషన్ ఆపకుండా ఎక్కువ మొత్తంలో ఏరేషన్ సపోర్ట్ అనేది ఇవ్వండి. కొద్దిమేర 20% వరకు వాటర్ ని తొలగించి కొత్త నీరు, ట్రీటెడ్ వాటర్ ఏదైతే ఉందో స్టోరేజ్ వాటర్ అది పెట్టుకోండి. ఎప్పుడు కొన్ని రకాల బోర్లు హైగా లైమ్ అప్లికేషన్స్ వాడేసినటువంటి నేలల్లో కూడా ఇటువంటి ఆల్కలినిటీ రైజెస్ అనేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఇటువంటి నేలలు కనుక హై బోర్ వాటర్ ఇట్లాంటి వాటిలో ఉన్నప్పుడైతే తరచుగా ఒక 1.5-40 రోజులకి అట్లా ఒకసారి
కొద్దిమేరలో నీటి మార్పిడి చేసుకొని కొత్త నీరు పెట్టుకుంటూ ఉండండి. అలా కాకుండా మీకు ఇట్లాంటి అవకాశాలు ఏమి తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు నెల రోజుల తర్వాత ఒక్కసారి 2 కిలోల ఆలం నీటిలో నానబెట్టి ఆ కలిసినటువంటి ఊటని చెరువు మొత్తం ఈవెన్ గా చల్లండి. చల్లినప్పుడు కూడా ఇట్లా హై ఆల్కలినిటీ కంట్రోల్ అయ్యేదానికి ఉంటుంది. వెరీ స్లైట్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఈ అప్లికేషన్ వాడకూడదు. pH డ్రాప్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. తక్కువ క్వాంటిటీ, 1 ఎకరానికి 2 కేజీల ఆలం, దాన్ని నానబెట్టుకొని ఆ వచ్చినటువంటి ఊటని వాటర్లో మిక్స్ చేసుకొని ఒక 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకుని చల్లేదానికి వీలుగా పాండ్ మొత్తం ఈవెన్ గా చల్లుకోండి. పెరిగిన ఆల్కలినిటీ కొద్దిమేర కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.